వైసీపీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై నెగ్గిన అవిశ్వాస తీర్మానానికి హాజరైన 23 కౌన్సిల్ సభ్యులు. వీరిలో చైర్మన్ కు వ్యతిరేకంగా నిలిచిన 18 మంది కౌన్సిలర్లు. దీంతో తెదేపా వశమైన మున్సిపల్ చైర్మన్ పదవి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించిన డిఆర్ఓ ఓబులేసు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కిందని, అందువల్ల చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించామని అన్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన చైర్మన్ ను ఎన్నుకుంటున్నామని అన్నారు. అవిశ్వాస తీర్మానం పాస్ అయింది. ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ దుర్మార్గ పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళ అధికారం చేపట్టి ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు తావివ్వకుండా వాళ్ళ స్వలాభాల కోసం ఈ మున్సిపాలిటీని వాడుకుంటా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని ప్రజలకు మంచి పనులు చేసే విధంగా, సహకరించే విధంగా ప్రజల యొక్క మద్దతు కూడగొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భగవంతుడు, మా పార్టీ అధినాయకుడు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా మిత్రపక్షం అయినటువంటి జనసేన, బీజేపీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో చైర్మన్ ఎన్నిక కూడా నోటిఫికేషన్ వస్తుంది. కాగానే చైర్మన్ కూడా త్వరలో ఎన్నుకొని మంచి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించాలన్న తాపత్రయం అయితే మాలో ఉంది. 100% సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జ్యోతి సుధాన్ సెల్లులో నరేంద్ర బండి రానిలే చిన్నబండి ఆడ లోపల ఒక్కొక్కరినే పంపించేది. నారాయణ నువ్వు ఇట్లా వాళ్ళ హస్బెండ్లు, నాయకులు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి వచ్చే టైంలో. నారాయణ వార్డ్ నెంబర్ చెప్పండి అమ్మ. ఏం చేయొద్దు బాబా నా జరగన్నా. అంటే పాండే నమస్తే సార్.